అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది. అయితే డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్ ఎక్స్టెండ్ చేసినాడు. ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే చేసుకునే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 5వ తేదీ వరకు మనకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే మీరు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. 1200 ఫీజు ఇచ్చినాడు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 700 ఇవ్వడం అనేది జరిగింది. వెరిఫికేషన్ అనేది 6వ తేదీ వరకు జరుగుతుంది. ఆన్లైన్ వెరిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ అనేటివి 8వ తేదీ వరకు ఇవ్వచ్చు. ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలని మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 9వ తేదీ ఆల్రెడీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కరోజు మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సీట్ అలాట్మెంట్ అనేది 12వ తేదీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 12వ తేదీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్టు వెబ్సైట్లోనే మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేసి ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయనట్లయితే మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మీరు కాలేజీలో కూడా 18వ తేదీ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీలో మీరు రిపోర్ట్ చేయనట్లయితే ఆ విధంగా కూడా సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేస్తారో ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్స్ మా కాలేజ్ రిపోర్ట్ అనేది చేయడం జరిగిందని వాళ్ళ ఎడ్యుకేషన్కు డీటెయిల్స్ పంపడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కాలేజ్ రిపోర్ట్ చేయనట్లయితే ఆ విధంగా కూడా మీ సీట్ క్యాన్సిల్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సీట్ రాని వాళ్ళు లేదంటే ఎంట్రన్స్ రాయని వాళ్ళు మీరు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. 2 ఇయర్స్ కలిపి ఇంత అమౌంట్ అని ఉంటుంది. మీరు ఆ విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఉంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.